కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సాయం చేస్తోందని సీఎం జగన్ అప్పులు చేస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్జీ రంగా యూనివర్సిటీలో పనులకు కేంద్రం నిధులు ఇచ్చిందని, యూనివర్సిటీ భవనాలకు పరిశోధనలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఆశించిన స్థాయిలో పనులు జరగటం లేదని అన్నారు. ఎయిమ్స్కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, ఎడ్లపాడు స్పేస్ పార్క్ అభివృద్ధి ఆగిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. కేంద్రం పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సాయం చేస్తోందని సీఎం జగన్ అప్పులు చేస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్జీ రంగా యూనివర్సిటీలో పనులకు కేంద్ర నిధులు ఇచ్చిందని, యూనివర్సిటీ భవనాలకు పరిశోధనలకు కేంద్రం నిధులు ఇచ్చిందని, అయినా ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఆశించిన స్థాయిల్లో పనులు జరగడం లేదని అన్నారు. ఎయిమ్స్కు కనీసం నీటి వసతి కూడా కల్పించలేదని, ఎడ్లపాడు స్పేస్ పార్క్ అభివృద్ధి ఆగిపోయిందని పురంధేశ్వరి విమర్శించారు. పేదల సంక్షేమానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అనేక కార్యక్రమాలు, పథకాలు రూపకల్పన చేసి ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కటి కూడా దేశంలో ఉన్నటువంటి పేదవాడు, వెనుకబడినటువంటి వర్గాలకి చెందినటువంటి వారు, అణగారిన వర్గాలకి చెందినటువంటి వారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ ఉందో దాని నుండి స్ఫూర్తి పొందుతూ ఈ వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అందించాలనేటువంటి లక్ష్యంతో వారి కార్యాచరణ ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు, అర్థం చేసుకున్నారు అని మేము విశ్వసిస్తున్నాం. దానికి అనుగుణంగానే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా సందర్భంలో పేదలకి ఉచితంగానే 5 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు వారికి ఇవ్వాలి అని తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటి వరకు కూడా దాన్ని కొనసాగిస్తూనే వచ్చారు. రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలం పాటు కూడా ఈ గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని మేము పొడిగిస్తాము అని చెప్పి కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. అభివృద్ధికి, పేదల సంక్షేమానికి